ఈరోజు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలలో వచ్చినటువంటి ఫలితాలు చరిత్ర సృష్టించినటువంటి ఫలితాలు. భారతదేశంలో ఎన్నడూ ఈ విధంగా వచ్చినటువంటి ఫలితాలు కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో అత్యధిక మెజారిటీతోటి ఈరోజు గవర్నమెంట్ను స్థాపించింది. మరియు అస్సాంలో కూడా అత్యధిక మెజారిటీతోటి ముందు గవర్నమెంట్ ఫామ్ చేసింది. పుదుచ్చేరిలో కూడా 3 రాష్ట్రాలు మరియు మొదటిసారి తమిళనాడులో ప్రతిపక్షంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తరహా రిజల్ట్స్ని రేపు తెలంగాణలో కూడా మేము తీసుకురాబోతున్నాం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఫలితాలు రేపు ఖచ్చితంగా తెలంగాణలోకి కనిపిస్తాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. దీనికి ముందుండి నడిపించినటువంటి పెద్దలు భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారి ద్వయం ఈ రిజల్ట్స్కి కారణమైనటువంటి వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం ఎదురు చూస్తున్నది ఇటువంటి నాయకత్వం కోసం. భారతదేశం ముందంజలో ముందుకు వెళ్ళాలంటే వీరి నాయకత్వం ఎప్పటికీ ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వేలేరు మండలానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ ధన్యవాదములు. ఇవాళ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ ఫలితాలు రావడం జరిగింది. సో ఆ ఫలితాలలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అస్సాం కావచ్చు, అదేవిధంగా పుదుచ్చేరి కావచ్చు, ఆ రిజల్ట్ రావడం జరిగింది. తమిళనాడు కానీ కేరళ కానీ రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్ ఫలితంగా మా యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏలేరు మండల కేంద్రంలో మా తోటి కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ యొక్క వాతావరణం అనేది కనబడుతుంది. ఈ యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు రాని రాష్ట్రాలు అస్సాం కానీ, ఒరిస్సా కానీ, అదేవిధంగా చివరిగా బెంగాల్ ఉండేది. ఈ 3 రాష్ట్రాల్లో ఫలితాలు రాబట్టడం జరిగింది. ఇక చివరిగా మోడీ, అమిత్ షాకి వారికి చివరిగా ఒక తెలంగాణ మాత్రమే మిగిలింది. తప్పకుండా వారు రేపు 10వ తారీఖు నాడు ఈ యొక్క రిజల్ట్ తర్వాత మరియు రేపు 10వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వాతావరణం మొత్తం మారిపోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతున్నది. జై హింద్, జై శ్రీరామ్. వేలేరు మండల ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. లాస్ట్ మంత్లో జరిగిన ఎలక్షన్ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో 3 రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఫుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఏర్పాటు చేసే దిశలో సాగుతుంది. తమిళనాడు మాత్రం హంగు ఏర్పడే పరిస్థితిలో ఉంది. కేరళ మాత్రం అనుకున్నదే అది యూడీఎఫ్, ఎల్డీఎఫ్ వస్తుందని అనుకున్న ఊహించిన విధంగానే రిజల్ట్స్ రావడం మాకు అందరికీ సంతోషకరంగా ఉంది. కాబట్టి అదే టెంపోను మెయింటైన్ చేసుకుంటూ తెలంగాణలో కూడా రావాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై భారత్ మాత.